సంఘాలకు విశ్వాసులకు దేవుడు చేస్తున్న హెచ్చరిక. నువ్వు వెచ్చగానైనను ఉండక, చల్లగానైనను ఉండక, నులువెచ్చగా ఉంటున్నావు. సో దేవుడు అదే అంటున్నాడు. అయితే వేడిగానైనుండు, అయితే చల్లగానైనుండు, నునువెచ్చని జీవితం వద్దు అంటున్నాడు. సో అది ప్రమాదకరము. సో ఒక ముందేమో ఒకలాగా, వెనకాలేమో ఇంకొకలాగా మాట్లాడుతున్నాము. సో ముందేమో ఆత్మీయురాలలాగా, వెనకాలేమో ఆత్మ లేనిలాగా మాట్లాడుతున్నాము. సో ముందేమో నవ్వుతున్నాము, వెనకాలేమో వాళ్ళను తిడుతున్నాము. సో ఇలాంటి నునువెచ్చని జీవితం ఎప్పుడు కూడా దేవుడు వద్దు అంటాడు. సో దేవుడికి కావాల్సింది అయితే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, నులివెచ్చగా ఉండకు అని అంటున్నాడు. ఒకవైపేమో ఒకవైపేమో ఆత్మీయుడవు అని అంటున్నావు, ఇంకోవైపేమో శరీరానుసారంగా బ్రతుకుతున్నావు. ఒకవైపేమో ఒకవైపేమో విశ్వాసురాలు అంటున్నావు, ఒక విశ్వాసుడు అంటున్నావు, ఇంకోవైపేమో అవిశ్వాసంలో నడుస్తున్నావు. ఒకవైపేమో బైబిల్ వాక్యానుసారంగా బ్రతుకుతున్నా అంటున్నావు, వాక్యము చదవలేకపోతున్నావు. ఒకవైపు ప్రార్థన పరులను అంటున్నావు, ప్రార్థన చేసుకోలేకపోతున్నావు. ఒకవైపేమో నోటి నుంచేమో ఆశీర్వాదాన్ని వదులుతున్నావు, ఇంకో నోటి అదే నాలుకతోటి శాపనాలు పెడుతున్నావు. సో ఇలా రెండు రకాల నులివెచ్చని జీవితాలు బ్రతకద్దు అంటున్నాడు. దేవుడికి ద్విమనస్కులు అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ద్విమనస్కులు, రెండు నాలుకల మనుషులు అంటే అస్సలు ఇష్టం ఉండదు దేవుడికి. రెండు తలంపుల మనుషులు అంటే అస్సలు ఇష్టం ఉండదు దేవుడికి. రెండు రకాలుగా మాట్లాడే ప్రజలంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. సో కాబట్టి నునువెచ్చగా ఉండకండి అని అంటున్నాడు దేవుడు. చాలామంది చూస్తే మన లోపల అనేక మంది కూడా చూస్తే ఒకవైపు ఆత్మీయురాలుగా అని చెప్పుకుంటున్నారు, కానీ క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవితం మాత్రం అన్యుడిలాగానే ఉంది. ఒకవైపు దేవుడి పిల్లలని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవితం మాత్రము అపవాది యొక్క తలంపులతో నిండుకున్నారు, అపవాది కార్యాలతో నిండుకున్నారు. ఒకవైపేమో ఒకవైపేమో శాపనాలు ఒక ఆశీర్వాదిస్తున్నారు, అదే నోటితో శాపనాలు పెడుతున్నారు. రెండు రెండు రకాల మనుషులు. ఒకటే మనిషిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకే మనిషిలో రెండు తలంపులు ఉన్నాయి. మనసులో ఒకలాగా, బయటకు ఒకలాగా, లోపల ఒకలాగా, బయట ఒకలాగా, ఆలోచనలు ఒకలాగా, నోటి మాట ఒకలాగా, ఇలా రెండు రకాలుగా మనుషులు బ్రతుకుతున్నారు. సో ఇది నాకు ఇష్టం లేదంటున్నాడు దేవుడు. ఆదివారం ఏమో చర్చికి వస్తున్నావు, ఆరాధించి ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, నన్ను సంతోష పెడుతున్నావు, నన్ను ఆనంద పెడుతున్నావు. మళ్ళీ మండే నుంచి సాటర్డే వరకు నువ్వు నీకు నచ్చిన కార్యాలు చేసి నాకు కోపాన్ని రేపుతున్నావు అని అంటున్నాడు దేవుడు. ఒకవైపేమో ఆత్మీయురాలని చెప్పుకుంటున్నావు, ఇంకోవైపేమో అన్యుల్లాగా బతుకుతున్నావు. ఒక నాలుకే నుంచేమో ఆశీర్వాదం వస్తుంది, అదే నాలుకే నుంచి శాపనార్థాలు వస్తున్నాయి. ఒకవైపేమో నేను ప్రార్థన పరురాలని చెప్పుకుంటున్నావు, కానీ ఇంకోవైపేమో ప్రార్థన లేని జీవితము. ఒకవైపేమో నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నానని చెప్పుకుంటున్నాము, ఇంకోవైపేమో వాక్యము చదవలేని జీవితము. సో ఒకవైపేమో బైబిల్ చదువుతున్నాము, ఆ బైబిల్ చదివిన నోరుతోటే బూతులు మాట్లాడుతున్నాము. సో ఇలా రెండు రకాలుగా ఉండద్దు. మిమ్మల్ని పిలుచుకొని నేను 10 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, ఇన్ని సంవత్సరాల నుంచి మీకు వాక్యం వెంబడి వాక్యము చెబుతూనే ఉన్నాను ఈ లోకానికి. సో అయినా కూడా మారట్లేదు, అయినా కూడా ఇంకా నునువెచ్చని జీవితంలోనే జీవిస్తున్నారు మనుషులందరని దేవుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే రెండో రాకడ సమయము సమీపంలో అవుతుంది. సో దేవుడు తన యొక్క సంఘాన్ని ప్రిపేర్ చేయాలని కోరుకుంటున్నాడు, కానీ ఇంకా సంఘము పాలు తాగే స్టేజ్లోనే, ఇంకా బేసిక్ లెవెల్లోనే ఉంది, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళట్లేదని అంటున్నాడు. సో చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. సో 1 యోహాను 2:18 చిన్నపిల్లలారా, చూసారా మనందరినీ ఇంకా చిన్నపిల్లలు అంటున్నాడు. మనం పిలుచుకోబడి 20-30 సంవత్సరాలైంది, అయినా ఇంకా మనల్ని చిన్నపిల్లలారా అని అంటున్నాడు దేవుడు. ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. సో మనము దేంట్లో చిన్నపిల్లల్లాగా ఉన్నాము, ఇంకా ఆత్మీయ జీవితంలోనే పిల్లల్లాగా ఉన్నాము. అందుకే మనం ఎప్పుడు కూడా జడ్జి చేసుకోవద్దండి. మనము నీతిగా ఉంటున్నాము, పరిశుద్ధంగా ఉంటున్నాము, పవిత్రంగా ఉంటున్నామని మనం ఎప్పుడు కూడా జడ్జి చేసుకోవద్దు. సో కాబట్టి చిన్నపిల్లారా, ఇది కరవడి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. సో 1 యోహాను 2:18 ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము. సో యాంటీ క్రైస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో. సో అందుకే నునువెచ్చని జీవితం చేయించడానికి అపవాది తంత్రాలు వేస్తుంటా అంటాడు. ఒకవైపు సంఘానికి నడిపిస్తాడు, ఒకవైపు మనం సంఘానికి వెళ్తూనే ఇంకోవైపు వ్యభిచారంలోకి పడిపోతుంటా అంటారు. ఒకవైపు వాక్యం చదువుతూనే ఒకవైపు వాక్యానికి విరుద్ధంగా వెళ్తుంటా అంటారు. సో కంప్లీట్గా బైబిల్కి విరోధంగా బ్రతుకుతారు, క్రీస్తుకు విరోధంగా బ్రతుకుతారు,
క్రీస్తుకు వ్యతిరేకంగా బ్రతుకుతారు అని ఇక్కడ వాక్యం చెప్తుంది. సో కాబట్టి మనం ఎంత ఎక్కువ వీలైతే అంతసేపు ప్రార్థనలో గడపాలి, దేవుడితో గడపాలి. ఈ క్షణాలలో మనల్ని కాపాడేది మనకు ప్రార్థనే అండి. డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్ లైఫ్, డోంట్ నెగ్లెక్ట్ ప్రేయర్ లైఫ్. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఎండ్ డేస్లో ఉన్నాము, కడవరి గడియలో ఉన్నాము. ఇప్పుడు ఏమవుతుంది, క్రీస్తు విరోధ వస్తున్నారు, క్రీస్తు విరోధ శక్తులు వస్తున్నాయి. సో వాళ్ళు మనందరినీ కూడా ట్రాప్ చేస్తుంటా అంటారు. కాబట్టి మనందరం కూడా అలర్ట్ అయి మన ప్రేయర్ లైఫ్ని మనం కాపాడుకోవాలి, నున్నివెచ్చని జీవితం నుంచి బయటపడాలి. సో ఒకవైపు చెప్తున్నాడు కదా దేవుడు, నువ్వు ఎంతకాలము నేను భరించాలి. ఒకవైపు ఏమో అన్యుల్లాగా ఉంటున్నావు, ఒకవైపు ఏమో క్రీస్తులాగా ఉంటున్నావు. సో ఇలాంటి రెండు రకాల జీవితాలు వద్దు అని అంటున్నాడు. ఒకవైపు దేవుడి పిల్లలని చెప్పుకుంటున్నావు, ఒకవైపు ఏమో అపవాది పిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నావు. సో ఇవన్నీ కూడా మార్చుకోమంటున్నాడు. అయితే 19వ వచనం, 1 యోహాను 2వ అధ్యాయం 19వ వచనం, వారు మనలో నుండి బయలుదేరిరి, వారు మన సంబంధులు కారు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. సో వాళ్ళంతా అపవాది సంబంధులు. సో వాళ్ళు ఎక్కడో కాదు, సంఘంలోనే ఉంటారండి. సంఘంలో కూడా మీ ఆత్మీయ సహవాసము కరెక్ట్ పర్సన్స్ తోటే ఉండాలండి. సో మనం ఎప్పుడైనా కూడా మన ఆత్మీయ సహవాసము రైట్ పర్సన్స్ తోటే ఉండాలి. ఇప్పుడు కొన్ని సంఘాలు కూడా నునువెచ్చని జీవితంతో బ్రతుకుతున్నాయి, విశ్వాసులు కూడా నునువెచ్చని జీవితంతో బ్రతుకుతున్నాయి అని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. సో మనము చెక్ చేసుకోవాలి, చెక్ విత్ యువర్ హార్ట్. మన జీవితం ఎలా ఉంది, మనకు దేవుడికి విరోధంగా ఉన్నామా, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నామా, అది మనము గ్రహించుకోవాలి. దేవుడికి అనుకూలంగా ఉన్నామా గ్రహించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, రెండు నాలికల మనుషులంటే దేవుడికి ఇష్టం ఉండదు. ముందు పొగుడుతున్నాము, వెనకాల తిడుతున్నాము, ముందు ఆశీర్వదిస్తున్నాము, వెనకాల శపిస్తున్నాము, ముందు బాగు కోరుకుంటున్నాం, వెనకాల చెడు కోరుకుంటున్నాము. ఇలాంటి మనుషులంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. ముందేమో నువ్వు బాగున్నావా అంటున్నావు, వెనకాలేమో వాళ్ళ బ్రతుకు కోరుకోవట్లేదు, వాళ్ళ నాశనాన్ని కోరుకుంటున్నావు. ఇలాంటి రెండు రకాల మనుషులను, రెండు రకాల నాలుకలను దేవుడు యాక్సెప్ట్ చేయలేడు. అయితే అటన్నుండు, అయితే ఇటన్నుండు, అయితే చీకట్లోనన్నా నడువు, అయితే వెలుగులోనన్నా నడువు, అయితే నువ్వు ఈ పడవ మీద నడువు, ఆ పడవ మీద నడువు, కానీ రెండు పడవల మీద ప్రయాణము ప్రమాదం అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఆత్మీయురాలాగా ఉండు, లేకపోతే అన్యుడిగానే ఉండు, అటు ఇటు కాకుండా ఉండకు అని అంటున్నాడు. ఇప్పటికీ నేను చూస్తున్నాను. సో ఇటు సంఘానికి వెళ్తూ మళ్ళీ అన్య సంప్రదాయాలు, అన్య ప్రజలతో కలవడము, లేకపోతే వాళ్ళతో వాళ్ళ ఆచారాలు ఆచరించడం చూస్తున్నాను. సో దేవుడికి ఈ రెండు రకాల తత్వాలను ఆయన యాక్సెప్ట్ చేయలేడు. 1 యోహాను 2వ అధ్యాయం 20వ వచనం, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. సో మనందరి మీద ఒక అభిషేకం ఉంది, దేవుడి యొక్క అభిషేకము. సో మనకు తెలుసుకునే జ్ఞానం ఉంది, ఏది మంచి, ఏది చెడు, ఏది రైటు, ఏది రాంగు, ఏది ఆత్మీయత, ఏది శరీరతత్వము. ఒకవైపు ఆత్మీయురాలు అని చెప్పుకుంటున్నాము, ఇంకోవైపు ఏమో శరీర క్రియలు చేస్తున్నాము. ఒకవైపు ఆత్మలో నడుచుకుంటూనే ఇంకోవైపు శరీరానికి లోబడుతున్నాము. సో మనం అందరము పరిశుద్ధిని వలన, దేవుడి యొక్క పరిశుద్ధాత్మ వలన మనము అభిషేకము పొందినవారు గనక సమస్తము మనం ఎరుగుదురు. సో మనకన్నీ కూడా జ్ఞానం ఇచ్చాడు, తెలుసుకోవాలి, ఇంకా మనం లోతుగా తెలుసుకోవాలి. ఈ రెండు రకాల జీవితం నుంచి మనం ఏం కావాలి, విడుదల పొందుకోవాలి. ఈ రెండు రకాల మనసులు, ద్విమనస్కులు, రెండు రకాల తత్వాలు, ఒకవైపు మంచి కాదు, ఒకవైపు చెడు కాదు, ఒకవైపు కరెక్ట్ కాదు, ఒకవైపు రాంగ్ కాదు, ఒకవైపు అన్యుడివి కాదు, ఒకవైపు క్రైస్తవుడి కాదు, అటు ఇటు కాకుండా ఉండకద్దు. అది నేను హ్యాండిల్ చేయలేను అంటున్నాడు. ఒకవైపు ఏమో సండే రోజు వచ్చి ఆరాధించి స్తుతించి నన్ను సంతోష పెడుతున్నావు, కానీ మండే నుంచి సాటర్డే వరకేమో అన్యుల్లాగా బతికి నన్ను బాధ పెడుతున్నావు, నాకు కోపాన్ని రగిలించేలాగా చేస్తున్నావు. సో నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నావో నాకు అర్థమవుతలేదు, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నావో అర్థం అవ్వట్లేదు, ఎప్పుడు ఏ క్రియలు చేస్తున్నారో అర్థం కావట్లేదు. విచిత్రమైన క్రియలు, విచిత్రమైన కార్యాలు మనుషులు చేస్తున్నారు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు సంఘాలకి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం, నా పక్షంగా ఉండని వాడు నాకు విరోధి. చూసారా, దేవుడు నాకు పక్షంగా ఉండని వాడు నాకు విరోధి అంటున్నాడు. సో మనం ఎవరి పక్షాన ఉన్నాము? సగం అపవాది పక్షము, సగం మన పక్షము. సగం ఆత్మీయంగా ఉంటున్నాము, సగము దేవుడి బిడ్డలాగా ఉంటున్నాము, సగం ఏమో అపవాది బిడ్డలాగా ఉంటున్నాము. సో అలా ఉండకండి అని అంటున్నాడు. కంప్లీట్గా నా పక్షంగా రండి.
సో 50% కాలు అక్కడేస్తున్నావు, 50% కాలు ఇక్కడేస్తున్నావు. అయితే నీవు నాకు విరోధితో సమానము. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. సో నాతో కలిసి బ్రతకనివాడు, నాలాగా బ్రతకనివాడు, నా తీరుగా బ్రతకనివాడు, నా ఆలోచన ప్రకారము, నా ఉద్దేశాల ప్రకారము, నా మాటానుసారంగా, నా బైబిల్ ప్రకారంగా బ్రతకని వారు కూడా సమకూర్చని వారు చెదరగొట్టువాడు అంటున్నాడు. సో చూసారండి, దేవుని పక్షంగా ఉండరు. మనం ఎవరి పక్షాన ఉండాలి? అపవాది పక్షాన ఉండాలా, దేవుడి పక్షాన ఉండాలా? మనందరము దేవుడి వైపుకే ఉండాలి, దేవుడి పక్షాన్నే ఉండాలి. సో నా వైపుకే ఉండాలి. సో చాలామంది ఇటు 50 ఉంటున్నారు, అటు 50 ఉంటున్నారు. సో ఇలా ఇలా ఆత్మీయ చూపిస్తున్నారు, మళ్ళీ వెనకాల గొడవలు కొట్లాటలు పెడుతున్నారు. సండే రోజు వస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు, మళ్ళీ గొడవలు కొట్లాటలు పెట్టుకుంటున్నారు. మళ్ళీ వెళ్తున్నారు రూమ్లో, స్తోత్రం నాయన నీకే మహిమ కలుగునుగాక హల్లెలూయా అంటున్నారు. ఆ ప్రేయర్ రూమ్ బయటికి రాగానే అత్తతో గొడవ, కోడలతో గొడవ, లేకపోతే పిల్లలతో గొడవ, భర్తతో గొడవ, భార్యతో గొడవ, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఏంది ఈ నునువెచ్చని జీవితం? సరే అన్ని నువ్వు చేస్తున్నావు, చెయ్యి పర్లేదు. మళ్ళీ ఆదివారం వచ్చి నన్ను ఆరాధిస్తున్నావు, ఆదివారం వచ్చి నన్ను స్తుతిస్తున్నావు, నన్ను సంతోష పెడుతున్నావు, ఆనంద పెడుతున్నావు. మళ్ళీ ఆ బయటికి వెళ్ళగానే నువ్వు అన్నిలాగా బ్రతుకుతున్నావు. ఎక్కడ నీ ఆత్మీయ సహవాసం? ఏమైంది నీ ఆత్మీయ సహవాసం అని దేవుడు అంటున్నాడు. అందుకే నా పక్షంగా ఉండని వాడు నాకు విరోధి, ఈజ్ ఎనిమీ ఫర్ మీ. సో మనందరం కూడా దేవుడి పక్షంగా ఉండాలి 100%, నాట్ ఈవెన్ 99.99%, 100% మనం ఎవరి వైపు ఉండాలి? దేవుడి వైపు ఉండాలి. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. సో ఆయనతో పాటు కలవాలి, ఆయనలో ఏకం కావాలి, ఆయన వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన హృదయానుసారంగా మనం ఎప్పుడు కూడా బ్రతకాలని కోరుకోవాలి. సో మత్తయి సువార్త 12:33 మత్తయి సువార్త 12:33 చెట్టు మంచిదని ఎంచి దానిని పండు మంచిదే అని ఎంచుడి. సో చెట్టు మంచిదైతే దాని పండు కూడా మంచిదే ఉంటుంది. లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. సో చెట్టు చెడ్డదైతే పండు కూడా చెడ్డదే. చెట్టు దాని పండు వలన తెలియబడును. సో చెట్టుకి ఇప్పుడు మనము ఒక మ్యాంగో ట్రీ తిన్నాము, ఒక మ్యాంగో ఫ్రూట్ తిన్నామండి, ఒక మ్యాంగో ఫ్రూట్ మామిడి పండు తిన్నాము. అది ఒక పుల్లగా ఉంది ఒక పండు. ఆ చెట్టు పండ్లన్నీ కూడా పుల్లగానే ఉంటాయి. అయితే దాన్ని ఏమంటాం? పుల్లటి మామిడి చెట్టు అంటాము. ఇంకొక మామిడి చెట్టు ఇంకొక మామిడికాయ తిన్నాము, దాన్ని తీయగా ఉంది. సో ఒక చెట్టు పండు తిన్నప్పుడు అది తీయగా ఉన్నప్పుడు దాని పండ్లన్నీ కూడా తీయగా ఉంటాయి. సో దాన్ని తీయటి మామిడి పండు అంటాము. ఆ చెట్లన్నీ కూడా తీయటి మామిడి పండ్లు ఇచ్చే చెట్టు అంటాము. సో అలా ఒక ఫలాన్ని బట్టి ఆ చెట్టు మంచి చెట్ట, చెడ్డ చెట్ట, తీయని పండ్లనిచ్చే చెట్ట, పుల్లని పండ్లనిచ్చే చెట్ట అని మనం డిసైడ్ చేస్తాము. అలాగే కానీ మనిషి యొక్క ఫలాలు అలా లేవు. సో పైకి బాగా బ్రతుకుతున్నాడు, పైకేమో నవ్వుతున్నాడు, లోపలంతా ద్వేషము. పైకేమో బిడ్డ అంటున్నాడు, లోపలంతనేమో అసూయ. పైకేమో తండ్రి అని అంటున్నాడు, లోపలంతనేమో కక్ష. సో ఇలా 2 రకాలుగా ఉండకండి అని అంటున్నాడు దేవుడు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి. ఇప్పుడు చెట్టు ఎలా ఉంటుందో పండు అలాగుంటుంది, పండు ఎలా ఉంటుందో చెట్టు అలా ఉంటుంది. కానీ మనం లోపల ఎలా ఉంటున్నామో బయట అలా ఉంటున్నామా? మనము చర్చిలో ఎలా ఉంటున్నామో బయట అలా ఉంటున్నామా? లేకపోతే మనం బైబిల్ చదివేటప్పుడు ప్రేయర్ రూమ్లో ఎంత సిన్సియర్గా ఉంటున్నామో ప్రేయర్ అయిపోయాక కూడా అంత సిన్సియర్గా ఉంటున్నామా? సో చెట్టు ఎలా ఉంది, పండు ఎలా ఉంది అంటే నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నీ నోరు ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది, నీ మనస్సు ఎలా ఉంది, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ నోరు ఎలా ఉంది, నీ యొక్క మాట తీరు ఎలా ఉంది, నీ నడక ఎలా ఉంది, నీ నడవడక ఎలా ఉంది. సో ఒకరు ఒకలాగా ఇంకోటి ఇంకోలాగా ఇలా వద్దు అని అంటున్నాడు దేవుడు. సో చెట్టు ఎలాగుంటుందో పండు అలాగే ఉంటుంది, అలాగే పండు ఎలాగుంటుందో చెట్టు అలాగే ఉంటుంది. తీయటి పండుకి తీయటి చెట్టు అని పేరు పెడతాము, పుల్లటి పండుకి పుల్లటి చెట్టు పేరు పెడతాము. సర్ప సంతానమా తిడుతున్నాడు చూడండి, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు. సో కానీ కొంతమంది మంచి మాటలు పలుకుతారు, పైకి మాత్రం మంచి మాటలు పలుకుతారు, కానీ లోపలంతా చెడువే, లోపలంతా చెడే. బాగున్నావా అని అడుగుతారు, నువ్వు బాగుండాలని కోరుకుంటారు, కానీ లోపలంతా నాశనం కావాలని కోరుకుంటారు. సో ఇలాంటి 2 రకాల మనుషులు ఉన్నారు. దేవుడు సర్ప సంతానమా, సర్ప సంతానం అంటే ఎవరు? వీళ్ళంతా అపవాది పిల్లలు, అపవాది పిల్లలు ఇలా ఉంటారు అని చెప్తున్నాడు, తిడుతున్నాడు దేవుడు. మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుదురు, మీ హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సో హృదయం లేదుంటే అదే మాట్లాడతారు, కానీ అలా ఉందా? నీ హృదయంలో ఒకటి ఉంది, బయటకేమో ఇంకోలాగా మాట్లాడుతున్నావు. సో హృదయంలో ఏమో ద్వేషం ఉంది, బయటకేమో ప్రేమను చూపిస్తున్నావు, నోటితోటేమో ప్రేమను చూపిస్తున్నావు.
సో హృదయంలో ఏమో కక్ష ఉంది, బయటికేమో ఆప్యాయతతో మాట్లాడుతున్నావు. ఏంటి ఈ మనస్తత్వం, ఏంటి ఈ ఆలోచన, ఏంటి నాకే అర్థం కాని ఈ యొక్క సంకోచం ఏంటిది? సో ఒకలాగా ఈ బిహేవియర్, విచిత్రమైన బిహేవియర్ ఏంటి? సో మందిరానికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళగానే భార్యతోటి భర్తతోటి గొడవ, ప్రార్థన చేసుకుంటున్నావు. సో అదే నోటితోటి బైబిల్ చదువుతున్నావు, అదే నోటితోటి బూతులు మాట్లాడుతున్నావు, తిడుతున్నావు, ఇంట్లో కుటుంబ సభ్యులను తిడుతున్నారు, లేకపోతే సంఘ కాపరి, అదే సంఘానికి వెళ్తున్నారు, మళ్ళీ అదే సంఘ కాపరిని తిడుతున్నారు. సో ఏంటి విచిత్రమైన ప్రవర్తన, ఏంటి ఈ యొక్క ప్రవర్తన? నాకే అర్థం కాని, నన్నే విసిగించే ప్రవర్తన ఏంటిదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఫలాలు ఎలా ఉండాలి, నీ నోరు ఎలా ఉంటుందో నీ హృదయం అలా ఉండాలి, నీ హృదయం ఎలా ఉంటుందో నోరు అలా ఉండాలి. ఏ మాటైనా హృదయం నుంచి రావాలి. ఎంతమందికి వస్తుందండి కడుపులో నుంచి మాట, హృదయంలో నుంచి మాట? సో మనిషి పైకి ఒకలాగా నటిస్తున్నాడు, లోపల ఇంకోలాగా నటిస్తున్నాడు. సో ఇది దేవుడికి ఇష్టం లేని గుణము. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకుగలరు? హృదయమందు నిండి ఉందని బట్టే నీరు నోరు మాట్లాడును కదా. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? హృదయంలో ఒకలాగా ఉంది, బయట నోరు ఒకలాగా ఉంది. సో దీన్ని ఏమంటారు? నునువెచ్చని జీవితం అని అంటున్నాడు. అదే చెప్తున్నాడు కదా దేవుడు. ఒకవైపు ఆత్మీయురాలు అంటున్నావు, ఇంకోవైపు అన్యుల్లాగా బ్రతుకుతున్నావు. ఒకవైపు వాక్యానుసారంగా బ్రతుకుతున్నా అంటున్నావు, ఇంకోవైపు వాక్యమే చదవట్లేదు. ఒకవైపు ప్రార్థన పరురాలు అంటున్నావు, ఇంకోవైపు ఏమో ప్రార్థన జీవితమే లేదు. ఒకవైపు దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ, ఇంకోవైపు అదే నోటితో ఇతరుల చెడు మాటలు పలుకుతున్నావు. ఒకవైపు మందిరానికి వెళ్తున్నాం, ఇంకోవైపు పబ్బుకి వెళ్తున్నారు, పార్టీలకు వెళ్తున్నారు. సో ఏంటి నునువెచ్చని జీవితం? ఒకవైపు నన్ను సంతోష పెడుతూనే ఇంకోవైపు నన్ను దుఃఖపరుస్తున్నారు. ఒకవైపు మనుషులనేమో ద్వేషం, పగ, కక్ష, కానీ ముందుకేమో బాగున్నావా అని మంచిగా మాట్లాడుతున్నారు, ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. ఏంటి ఈ సహవాసము? సో దేవుడు విసిగిపోయాడు. చాలామంది విషయంలో దేవుడు విసిగిపోయాడు. సో 20-30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు పిలుచుకొని సంఘాలను పిలుచుకున్నాడు, దేవులను పిలుచుకున్నాడు, దైవజనులను పిలుచుకున్నాడు. కానీ అందరూ కూడా నిలువెచ్చని జీవితాన్ని గడుపుతున్నారు. అయితే అటు ఉండట్లేదు, ఇటు ఉండట్లేదు. అందుకే టుడే షిఫ్ట్ యువర్ ఫోకస్ 100% టువర్డ్స్ టు ది గాడ్. దేవుడి వైపుకు 100% ఫోకస్ని షిఫ్ట్ చేయండి. సో మత్తయి సువార్త 12:35 సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. సో మంచివాడు ఎప్పుడైనా మంచి మాటలు మాట్లాడతాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. అంటే చెడ్డవాడు ఎప్పుడైనా చెడ్డగా మాట్లాడతాడు. కానీ ఇక్కడ మంచిగా ఉండట్లేదే, చెడ్డగా ఉండట్లేదే. దేవుడు అదే అంటున్నాడు. పైకేమో మంచివాడిగా నటిస్తున్నావు, లోపలేమో చెడుగా ఉంటుంది. సో పైకేమో ఆత్మీయురాలుగా కనపడుతున్నావు, లోపలంతా కూడా అన్య సహవాసమే. పైకేమో బుద్ధిమంతులాగా కనపడుతున్నావు, లోపలంతా బుద్ధిహీనులాగానే ఉన్నది. సో ఏంటి ఈ 2 రకాల జీవితము? సజ్జనుడు మంచివాడైతే మంచి ధనంలో నుండి సద్విషయములు తెచ్చును, మంచి విషయాలను తెచ్చుడు. దుర్జనుడు అంటే చెడ్డవాడు తన చెడ్డ ధనంలో నుండి దుర్విషయములు తెచ్చును. చెడ్డవాడు చెడ్డవాళ్ళలాగా ఉండాలి, మంచివాడు మంచివాడిలాగా ఉండాలి. కానీ ఇటు మంచివాడిలాగా నటిస్తూ చెడుగా ఉంటున్నావు అని అంటున్నాడు దేవుడు. సో ఏంటి 2 రకాల మనస్తత్వము? ఏంటి 2 రకాల ఆలోచన తత్వము? విసిగిపోయాను అని దేవుడు చెప్తున్నాడు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్కప్ప చెప్పవలసి ఉండును. సో చూసారా, కంట్రోల్ యువర్ టంగ్. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది మొట్టమొదటి సాధకం ఏమైనా ఉందంటే మన నాలిక మాత్రమే. అందుకే మత్తయి సువార్త 12:36 నేను నీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నాకు కూడా నా లైఫ్లో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముందేమో చాలా బాగా మాట్లాడతారు, ఆప్యాయంగా మాట్లాడతారు, ప్రేమగా మాట్లాడతారు. మనం లేనప్పుడు మన గురించే నెగిటివ్గా మాట్లాడతారు. సో ఇలాంటి తత్వం వద్దు. నువ్వు మాట్లాడితే ముఖం మీదనే చెడుగా మాట్లాడు. ముందటేమో పొగుడుతారు, వెనకాలేమో తిడతారు. నువ్వు పొగిడితే ముందట ముఖం మీదనే పొగుడు, తిడితే ముఖం మీదనే తిట్టు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. దేవుడికి చాలా ఇష్టం అండి స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్. కొంతమంది ఖచ్చితంగా ఉంటారు, కొంతమంది ముందట ఒకలాగా వెనుకలో ఒకలాగా మాట్లాడరు. తిడితే ముఖం మీదనే తిడతారు, పొగిడితే ముఖం మీదనే పొగుడతారు. సో ఇలాంటి మనుషులు అంటే దేవుడికి చాలా ఇష్టము. సో కానీ ముందట పొగిడి వెనకాల తిట్టడము, అలాంటి వాళ్ళను దేవుడు లెక్కప్ప చెప్పాల్సి ఉంటుంది. అందుకే మీతో చెప్పుడేమనగా, మనుషులు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చి విమర్శ దినమున లెక్కప్ప చెప్పాలి. విమర్శ దినమున మనందరం లెక్కప్ప చెప్పాలి. అందుకే ఏ వ్యర్థమైన మాటలు పలకద్దు. ప్రతి మాటకు ఒక అర్థం ఉంది, ప్రతి మాటకు ఒక లెక్క ఉంది.
ఇప్పటి నుంచి అనుకోండి, నేను మాట్లాడే ప్రతి మాటకు లెక్కలు రాసేవాడు ఒకడు ఉన్నాడు అని అడగండి దేవుడి దగ్గర. మాట్లాడుతున్నారు, అన్వాంటెడ్గా మాట్లాడుతున్నారు, అన్వాంటెడ్గా వాళ్ళ మీద నిందలు వేస్తున్నారు. సో ప్రతి నిందకు మనము లెక్కప్ప చెప్పాలి. ప్రతి ప్రతి ఒక్క పలుకు, వ్యర్థమైన ప్రతి మాటకు, మంచి మాటలకు ఆయన లెక్క అడగాడు అండి. చెడ్డ మాటలే, నువ్వు ఒక 10 మంచి మాటలు మాట్లాడావు, ఒక 2 చెడ్డ మాటలు మాట్లాడావు, దాని గురించి ఆయన లెక్కప్ప చెప్పమంటాడు. సో విమర్శ దినమున లెక్కప్ప చెప్పవలసి ఉండడు. సో అందుకే నీ లోపల ఎలా ఉందో బయట అలాగే ఉండు, బయట ఎలా ఉందో లోపల అలాగే ఉండు. సో అంతేకాని లోపల బయట గేమ్ ఆడకు. ఆ లోపల ఒకలాగా బయట ఒకలాగా ఈ 2 రకాల మనస్తత్వాలతో నువ్వు ఎప్పుడు కూడా ఊగద్దు, ఎప్పుడు కూడా నువ్వు మార్చుకోవద్దు అని చెప్తున్నాడు దేవుడు. సో నేను నీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున ఏమప్ప చెప్పాల్సింది, లెక్కలప్ప చెప్పాల్సట అడుగుతాడు దేవుడు. సో అందుకే నునువెచ్చని జీవితం దేవుడు చాలా చాలా వార్నింగ్ ఇస్తున్నాడు. చాలామంది కూడా ఇప్పుడు కూడా ఇటు దేవుని నమ్ముకుంటూనే అన్ని సంప్రదాయాలు, అన్ని ఆచారాలకు వెళ్తున్నారు. దేవుని నమ్ముకుంటూనే ఇంకా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దేవుడు హృదయానుసారంగా బ్రతకట్లేదు అని దేవుడు చెప్తున్నాడు. సో మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో, నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుతూ, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందువు. సో మన మాటలను బట్టి మంచోళ్ళమా చెడ్డోళ్ళమా తెలుసుకుంటాం. కానీ మాటలేమో ఎంతో ఆప్యాయంగా ఉన్నాయి, తేనె పూసినట్టు లాగా ఉన్నాయి. కొంతమంది అంటారు కదా, తేనె పూసిన కత్తిలాగా మాట్లాడుతున్నారని. ఎస్, పోయిడ మాత్రం తేనెలాగా మాట్లాడుతున్నారు, కానీ వెనకాలంతా కూడా ఘోరమైన తలంపులు, చెడ్డ తలంపులు ఉంటున్నాయి. సో మన మాటలను బట్టే నీతిమంతుడని తీర్పు నొందువు, నీ మాటలను బట్టే అపరాధివాన్ని తీర్పు నొందువు. చూసారా, నోటి మాటను బట్టే మనం ఎవరో డిసైడ్ అవుతుంది, మంచోళ్ళమా చెడ్డోళ్ళమా, మూర్ఖులమా జ్ఞానులమా, మన నోటి మాటలను బట్టే డిసైడ్ అవుతుంది. కాబట్టి జ్ఞానంతో మాట్లాడాలి, ఎప్పుడైనా కూడా తెలివితో మాట్లాడాలని ప్రార్థించుకోవాలి. సో కాబట్టి ఇప్పటి నుంచి మనము లోపల ఎలా ఉంటున్నాం, చెట్టు ఎలా ఉందో ఫలాలు అలాగే ఉండాలి, ఫలాలు ఎలా ఉంటాయో చెట్టు అలాగే ఉంటుంది. అలాగే మనము లోపల ఎలా ఉన్నామో బయట కూడా అలాగే ఉండాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన మాటలు అన్నీ కూడా ప్యూరిఫికేషన్ ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. సో నోరేమో పరిశుద్ధంగా ఉంది, కానీ ఆలోచనలు తలంపులేమో అపరిశుద్ధంగా ఉంది. సో ఏంటి నునువెచ్చని జీవితం? ఒక నాలిక ఆశీర్వాదిస్తుంది, అదే నాలిక శపిస్తుంది. సో 2 నాలికల మనుషులు అంటాం కదా, ఈ 2 నాలికల మనుషులు దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. ద్విమనస్కులు దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. ప్రతి మనిషిలో 2 మనుషులు ఉంటారు, 2 మనుషులు ఉంటున్నారు. ఆ మనిషి లోపల ఒకలాగా బిహేవ్ చేస్తున్నాడు, బయట ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది అయితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారండి. ఐ లైక్ దెమ్. దేవుడు కూడా చాలా ఇష్టపడతాడు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వాళ్ళను. సో బీ లైక్ ఏ స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్, డోంట్ బీ లైక్ ఏ లూక్ వామ్ పీపుల్. సో నునువెచ్చని జీవితం లాగా, నునువెచ్చని మనుషుల్లాగా ఉండడం దేవుడికి ఇష్టం ఉండదు. సో 2 తిమోతికి రాసిన 4వ అధ్యాయం 1వ వచనము, దేవుని ఎదుటను సజీవులను మృతులను తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పుతున్నదేమనగా. సో పౌలు రాస్తున్నాడు తిమోతికి, సో దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. అందరినీ తీర్పు తీర్చేవాడు దేవుడే, మనము తీర్పు తీర్చాల్సిన అవసరము లేదు. ఆయన ప్రత్యక్షతతోడు ఆయన మళ్ళీ వస్తాడు, దానికి తోడు అంటున్నాడు ఇక్కడ పౌలు. చూడండి, దేవుడు ఈ తోడు పెట్టి మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యముతోడు, ఆయన రాజ్యము తప్పకుండా వస్తుంది. నేను ఆనబెట్టి చెప్తున్నాను, నేను ఒట్టేసి చెప్తున్నాను. పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూద్దాం. వాక్యమును ప్రకటించుము, సమయమునందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుచు గద్దించుచు బుద్ధి చెప్పుము. సో దేవుడు నాకు ఈ విషయంలో చెప్తున్నాడు, గద్దించు, మాట్లాడు, దీర్ఘశాంతంతో ఖండించు, వాళ్ళు చెప్పేది కూడా యాక్సెప్ట్ చేయకు. సో సంఘాలకు దేవుడు ఇలా హెచ్చరిస్తున్నాడు దైవజనుల ద్వారా. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూల బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. సో హితబోధలు ఇదన్నీ కూడా సంఘాలకు అదే వార్నింగ్ ఇస్తున్నాడు. సో నువ్వు ముందు మ్యాన్ ఆఫ్ గాడ్ లాగా బిహేవ్ చేస్తున్నావు, కానీ వెనకాల మాత్రము హితబోధలు చేస్తున్నావు. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధలకు తమ కొరకు పోగు చేసుకొని. సో అనుకూలమైన బోధలకు తమ కొరకు, అంటే మందిరము నిండాలని,
మందిరాలు కట్టబడాలని. సో అంటే జోకులు వేయడం, లేకపోతే వాక్యం కాకుండా లోక విషయాలు మాట్లాడడం, ఇలాంటి వాటి గురించి నువ్వు చేస్తున్నావు. ప్రతిది కూడా నునువెచ్చని జీవితం దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడండి. అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాడు. నన్ను, నిన్ను, దైవజనులను, సంఘాలను, సేవకులను, కాపర్లను, అలాగే విశ్వాసులను అందరినీ కూడా దేవుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరు ఎలా నడుస్తున్నారు, ఏ విధంగా నడుస్తున్నారు. అందుకే చెప్తున్నాను కదండి, ఈ దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు. ఒకవైపే ఉందాము. సో మనందరినీ పిలుచుకున్నది ఈ లోకం నుంచి వేరు చేయడానికే, ఈ లోకం నుంచి సపరేట్ చేయడానికే. సో ఒక దైవజనుడుగా నిలబెట్టినప్పుడు మన బాధ్యత ఏంటిది? దేవుడు ఏ వాక్యం ఇస్తాడో ఆ వాక్యాన్ని ఖచ్చితంగా చెప్పాలి, ఖండితంగా చెప్పాలి, అండ్ నీతిగా నిజాయితీగా చెప్పాలి. అంతేగాని సంఘంలో మంది రావట్లేదని మనము ఆ హిత బోధలు చేయకూడదు, లోకానుసారమైన బోధలు చేయకూడదు. దాన్ని దురద చెవులు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. తమ కొరకు పోగు చేసుకొని సత్యమును చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగున కాలము వచ్చును. సో సత్యమునకు చోటియక కల్పనా కథలకు తిరుగు కాలము వచ్చును. సో ఇలాంటి సంఘాలు తయారయ్యాయి అని చెప్తున్నాడు. సో అందుకే ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఉన్న మినిస్ట్రీకి మనం వెళ్ళాలి. ఒక దైవజనుడు ఇంకో దైవజను గురించి మాట్లాడదు. ఒకవైపు సంఘంలో వాక్యాన్ని బోధిస్తూనే ఇంకోవైపు ఇంకొక దైవజనుడు గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఒకవైపు ఆ సంఘానికి వెళ్తున్న విశ్వాసులే ఇంకోవైపు ఆ సంఘ కాపరి గురించి చెడుగా మాట్లాడుతున్నారు. సో ఏంటి ఈ ఆత్మీయ ఏంటిది ఆత్మీయ జీవితము? నాకే నచ్చట్లేదు, అసహించుకోవాల్సి వస్తుంది. సో ఏంటి ఇది? నేచర్ ఇలా తయారైపోతుంది. ముందట ఒకలాగా, వెనకాల ఒకలాగా, మంచి ఒకటి, చెడు ఒకటిలాగా. కాసేపు మంచి, కాసేపు చెడు, కాసేపు ముందు, కాసేపు వెనక, ఈ లోపల ఒకలాగా, బయట ఒకలాగా. ఏంటి ఈ జీవితం? వద్దండి. ఎవరికైనా ఇలాంటి గుణం ఉంటే మార్చుకోండి. అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము. సో దేవుడు మనందరికీ హెచ్చరిస్తున్నాడు, అన్ని విషయంలో మితముగా ఉండు, శ్రమపడము, సువార్తకునికి పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము. అన్ని విషయాలలో మనం అలర్ట్గా ఉండాలి. సో అన్ని విషయాలలో మనం పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా మారాలి అని కోరుకోవాలి. 2 తిమోతికి రాసిన 4:6 నేను ఇప్పుడు పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. సో ఇది మనందరం చేయాల్సిన విషయము. ఇది మంచి పోరాటము పోరాడాలి. దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు మంచి విశ్వాసంలాగా ఉండడానికండి, మంచి విశ్వాసంలాగా ఉండడానికి. ట్రూ బిలీవర్స్ కావాలి దేవుడికి, ట్రూ బిలీవర్స్, ట్రూ వర్షిపర్స్ కావాలి. హోల్ హార్టెడ్గా మందిరానికి వెళ్ళే వాళ్ళు కావాలి. అయ్యో ఈరోజు సండే వచ్చింది, అటెండెన్స్ వేసుకోవాలి, లేకపోతే దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో. దట్ ఈస్ నాట్ రైట్. మంచి ట్రూ వర్షిపర్స్ కావాలి, ట్రూ బిలీవర్స్ కావాలి. దేవుడికి హృదయానుసారంగా నడిచే వాళ్ళు కావాలి, ఆయనతో ప్రేమతో నడిచే వాళ్ళు కావాలి. నా పరుగు కడముట్టించి తిని, చివరి వరకు కూడా మనందరము నమ్మకంగా ఉండాలి. విశ్వాసము కాపాడుకుంటుని, విశ్వాసంలో నిలకడగా ఉండాలి, ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉండాలి, ప్రార్థన చేయడంలో నిలకడగా ఉండాలి, అండ్ వర్షిప్ చేయడంలో నిలకడగా ఉండాలి, మందిరానికి వెళ్ళడంలో నిలకడగా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం నిలకడగా ఉండాలి, కాపాడుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని, నీతిని కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఒకవైపు నీతిమంతుడు అని చెప్పుతున్నావు, లోపలంతా అవినీతే. ఒకవైపు పరిశుద్ధుడు అని చెప్పుకుంటున్నారు, లోపలంతా కూడా అపరిశుద్ధతనే. ఒకవైపు పవిత్రుడమని చెప్పుకుంటున్నాము, లోపలంతా కూడా అపవిత్రతనే. ఇలా వద్దు. మంచి పోరాటము పోరాడాలి. మనందరి మీద దేవుడు నమ్మకాన్ని పెట్టుకున్నాడు, నమ్మకం పెట్టుకొని మనందరినీ పిలుచుకున్నాడు, నమ్మకం పెట్టుకొని మనందరికి కూడా వాక్యాన్ని ప్రతిరోజు బోధిస్తున్నాడు, నమ్మకం పెట్టుకొని మనందరినీ కూడా ముందరికి నడిపిస్తున్నాడు. అందుకే మనం చేయాల్సింది మంచి పోరాటము పోరాడాలి. సో మంచిగా బ్రతకాలి. ఎస్, యూ షుడ్ బికమ్ ఏ ట్రూ బిలీవర్. ఒకవేళ దైవజనుడుగా యూ షుడ్ బికమ్ ఏ ట్రూ మ్యాన్ ఆఫ్ గాడ్. నిజమైన దైవజనుడుగా బ్రతకాలి. నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, అంతిమ రోజు వరకు మనము దేవుడికి నమ్మకంగా బ్రతకాలి. ఎందుకంటే ఈ లోకంలో తల్లి నమ్మకపోవచ్చు, మనల్ని తండ్రి నమ్మకపోవచ్చు, భార్య పిల్లలు నమ్మకపోవచ్చు, భర్త నమ్మకపోవచ్చు, అన్న చెల్లెలు నమ్మకపోవచ్చు, అక్క చెల్లెలు నమ్మకపోవచ్చు, ఎవ్వరు కూడా మనల్ని నమ్మకపోవచ్చు. సో 50-50. బట్ దేవుడు మనందరినీ 100% నమ్ముతున్నాడు, 100% నమ్ముతున్నాడు. పిలుచుకున్నది ఎందుకు? ఆయన పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి, ఆయన చిత్తానుసారంగా నడవడానికి, ఆయన హృదయానుసారంగా నడవడానికి పిలుచుకున్నాడు. కానీ మంచి పోరాటము ఎంతమంది పోరాడుతున్నారు, ఎంతమంది విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు? ఒకవైపు విశ్వాసురాలనే చెప్తూనే ఇంకోవైపు అవిశ్వాసంలో నడుస్తున్నారు. ఒకవైపు క్రైస్తవుడు అని చెప్పుకుంటూనే ఇంకోవైపు అన్యుడిగా బ్రతుకుతున్నారు.
సో ఏది మంచి పోరాటము? మంచి పోరాటము పోరాడం అంటున్నాడు దేవుడు. విశ్వాసాన్ని కాపాడుకోండి అంటున్నాడు. సో మనందరినీ 100% నమ్ముతున్నాడు. నాట్ ఈవెన్ 99.99%. 100% మన మీద దేవుడి యొక్క నమ్మకం ఉంది. దేవుడి యొక్క ఆ యొక్క పిలుపు ఉంది. కాబట్టి మనందరినీ పిలుచుకున్నాడు. మనందరినీ కూడా దేవుడి మార్గంలో నడిపిస్తున్నాడు. సో మనం చేయాల్సిందల్లా మనము కాపాడుకోవాలి. ఈ 2 రకాల మనుషులు చాలామంది ఉన్నారండి లోకంలో. 2 నాలుకల మనుషులు ఎంతమంది లేరండి చెప్పండి. మనం వర్క్ చేసే విషయంలో, మనము ఉంటున్న అపాయింట్మెంట్లో కావచ్చు, మనం ఉంటున్న గృహం దగ్గర కావచ్చు, మనం ఉంటున్న ఏరియాలో కావచ్చు, 2 నాలుకల మనుషులు ఎంతమంది లేరు? ఒకవైపు స్నేహితుడుగానే బిహేవ్ చేస్తూ ఇంకోవైపు ఎనిమిలాగా తయారవుతున్నారు. ఒకవైపు దేవుడి పిల్లల్లాగా బ్రతుకుతున్నామంటూ ఇంకోవైపు అపవాది పిల్లల్లాగా తయారవుతున్నారు. ఒకవైపు ఆత్మీయురాలుగానే ఉంటూ ఆత్మలో నడుస్తున్నామంటూ ఇంకోవైపు శరీరానికి లోబడుతున్నారు. ఒకవైపు నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా ఉంటున్నామంటూ ఇంకోవైపు అవినీతిలో అపరిశుద్ధతలో అవినీతిలో పడిపోతున్నారు. ఒకవైపు మంచిగా ఉంటూనే మంచిగా ఉంటూనే ఇంకోవైపు చెడ్డత్వంలో పడిపోతున్నారు. సో ఏంటి ఈ జీవితం? ఈ జీవితం? సో నన్ను ఒకవైపేమో వచ్చి ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు. నువ్వు ఆరాధించిన స్తుతించిన ప్రతిసారి, వాక్యం విన్న ప్రతిసారి, నాకు ప్రార్థన చేసిన ప్రతిసారి నేను సంతోషిస్తున్నాను, నీ విషయంలో నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. మళ్ళా ఆ అట్మాస్ఫియర్ దాటిపోయిందంటే ఇక మనము సెకండ్ మనిషిగా, ఇక మన బ్రతుకు వేరే, మన ఆలోచనలు వేరే, మన వేషం వేరే, వేషధారణ వేరే. మందిరానికి వచ్చేటప్పుడు నిండుగా బట్టలు వస్త్రధారణ వేసుకొని వెళ్తున్నావు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చినిగిన బట్టలు వేస్తున్నావు, ఎక్స్పోజింగ్ చేసే బట్టలు వేస్తున్నావు, దుస్తులు వేస్తున్నావు. సో ఏంటి ఈ వేషధారణ? ఏంటి విచిత్రమైన ప్రవర్తన? సో అయితే అటనుండాలి, ఇటు ఉండాలి. సో యేసయ్య ఎలా ఉన్నాడండి? యాజ్ ఇట్ ఈజ్ అలాగా మనం బ్రతకాలని కోరుకోవాలి. వన్ మ్యాన్ అంతే. ఈజ్ నాట్ ఏ 2 మ్యాన్స్. మన అందరి లోపల 2 మ్యాన్స్ ఉన్నారు. రెండు తత్వాలు ఉన్నాయి, 2 నాలుకలు ఉన్నాయి, 2 గుణాలు ఉన్నాయి, 2 స్వభావాలు ఉన్నాయి. 2 మనుషులు ఉన్నారు మన అందరి లోపల. వద్దు, ద్విమనస్కులు వద్దు. సో ఆ ద్విమనస్కుల నుంచి విడుదల పొందుకోవాలి. ఆ 2 తలంపుల మనుషుల నుంచి మనం విడుదల పొందుకోవాలి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. సో ఇది మనందరికీ దేవుడు ఏం చేశాడు? నీతి కిరీటాన్ని ఉంచబెట్టాడట. ఒక కిరీటాన్ని దాచిపెట్టాడు. సో గాడ్ విల్ గివ్ ద రివార్డ్ ఫర్ యువర్ రైచియస్నెస్. గాడ్ కెన్ గివ్ ద రివార్డ్ ఫర్ యువర్ హోలీనెస్. నీ హోలీనెస్కి, నీ రైచియస్నెస్కి, నీ చారిటీస్కి అన్నిటికి కూడా ఆయన నీతి కిరీటం రివార్డుగా ఇస్తాడట. ఆ కిరీటం పేరే నీతి అట. అంటే నువ్వు ఎంత నీతిగా అయితే అంత నీతిగా బ్రతుకు. నీ నీతి అంతా కూడా ఒక కిరీటం లాగా చేసి నీ తల మీద పెడతాడట. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. 2 తిమోతికి రాసిన 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మనందరి కోసం నీతి కిరీటం చేశాడట. సో వీళ్ళ నీతిమంతులు అంటారా అండి? ముందట ఒకలాగా మాట్లాడే వాళ్ళను, వెనుకాల ఒక వాళ్ళలాగా మాట్లాడే వాళ్ళను నీతిమంతులు అంటారా, అవినీతిమంతులు అంటారా? సో అలాంటి వాళ్ళు కిరీటాన్ని పోగొట్టుకుంటారా, కాపాడుకుంటారా? పోగొట్టుకుంటారు. సో 2 నాలుకల మనుషులు నీతి కిరీటం దక్కుతుందా? దక్కదు. 2 తలంపుల మనుషులకు దక్కుతుందా? దక్కదు. సో ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఎవరి కొరకు? మంచి పోరాటము పోరాడిన వాళ్ళ కోసము, విశ్వాసము కాపాడుకున్న వాళ్ళ కోసము నీతి కిరీటము దాచబడినది. నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు, ఆయన న్యాయాధిపతి, ఆయన ఇస్తాడు మనకు కిరీటము. ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించిన వారికి అందరికీ అనుగ్రహించును. సో దేవుడి యొక్క ప్రత్యక్షత, దేవుడి ప్రకారము చిత్త ప్రకారం నడిచిన వాళ్ళందరికీ కూడా, ఒక దైవజనులకే కాదు విశ్వాసులకు కూడా ఈ నీతి కిరీటాన్ని దాచిపెట్టాడట. నీతి కిరీటాన్ని ఎప్పుడు కూడా మనం పొందుకోవాలంటే నీతి మార్గంలో నడవాలి. అవినీతి వద్దు. 2 రకాల మనసు వద్దు. తిడుతున్నావా ముఖం మీదనే తిట్టు, పర్లేదు. పొగుడుతున్నావా ముఖం మీదనే పొగుడు, పర్వాలేదు. ఇది నీతి అంటారు. వాడు తప్పు చేస్తాడన్నా ఖండించు ముఖం మీదనే. వాడు మాట్లాడినా పర్లేదు, మాట్లాడకపోయినా పర్లేదు. సో వాళ్ళు ముందట మాత్రం మెత్తగా మాట్లాడి వెనకాల మాత్రం కరుకుగా మాట్లాడకు. సో ఇలాంటి వాళ్ళను నీతిమంతులు అన్నారు. సో ముందేమో విశ్వాసరాలుగా ఉంటున్నావు, వెనకాలేమో అవిశ్వాసరాలుగా బ్రతుకుతున్నావు. సో దీన్ని నీతిమంతులు అన్నారు. సో 2 రకాల మనుషులను నీతిమంతులుగా అన్నారు. సో చెడిపోయిన సంతములారా, సో మీరు మార్చుకోండి మీ ప్రవర్తనను అని సంఘాలకు చెప్తున్నాడు. సో లెట్ us కంటిన్యూ టు నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, వాక్యము ద్వారా మరొకసారి దర్శించావు.
ఇంకా మాలో ఏమైనా ఇంకా మాలో ఏమైనా నునువెచ్చని జీవితం ఉంటే తీసివేయండి అయ్యా. ఇంకా బోధించండి నాయన, మమ్మల్ని ఇంకా ప్యూరిఫై చేయండి నాయన. ఇంతవరకు మాకు ఇలాంటి వాక్యము లేక మేము నశించిపోయాము, ఇలాంటి వాక్యము లేక జ్ఞానము లేక నశించిపోయాము. మమ్మల్ని ఇంకా కూడా మీ వాక్యానుసారంగా నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. మరీ ముఖ్యంగా మేము మా లోపల నునువెచ్చని జీవితము ఇంకా ఏమైనా ఉంటే వాటి నుంచి విడుదల కలిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.